కాటేరమ్మ కొడుకులు మీరైతే ఫస్ట్ గా కాటేరమ్మకి బలి ఇవ్వాల్సింది ఏంటి పడుకుంటారు రాజస్థాన్ రాయల్స్ మీరైతే వాళ్ళు ఈజీగా పిసికి పారి కానిస్టేబుల్ 2 పాయింట్లు ఖాతాలో వేసుకోవాలా. అరే కావ్య పాప నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. నువ్వు టెన్షన్ తీసుకుంటే నాకు షివరింగ్ వచ్చేసింది. నా వల్ల ఆడకి కూడా వెళ్తూ కెప్టెన్సీ చేసాక వెళ్దు. నువ్వైతే కూల్ గా ఉంటావు. నేనైతే మ్యాచ్ గెలిపిస్తా. అరే కమిన్స్ అన్న నీకు ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కావాలా లేకపోతే సెంచరీ కావాలా ఏదన్నాడు ఇచ్చేస్తా. ఇప్పుడైతే అభిషేక్ షేక్ ఆడిస్తున్నాడు. మంచి ఊపు మీద ఉన్నాడు. ఏదడిగినా ఇచ్చేస్తాడు. అరే అభిషేక్ ఈ సీజన్ ముందు మనం ఏమనుకుంటే మన ఫస్ట్ టార్గెట్ 300 ఈ సీజన్ లో కొట్టేయాలి. అది ఫస్ట్ మ్యాచ్ అయినా కానీ ఏ మ్యాచ్ అయినా సరే మన టార్గెట్ 300. దానికి కావాలంటే నీ ఇష్టం. హాఫ్ సెంచరీ అన్నా కొట్టు లేకపోతే సెంచరీ అన్నా కొట్టు. కానీ 300 మాత్రం పక్కా కొట్టాలి. ఏం మీ పాటికి మీరు 300 400 కొడుతూ పోతామంటే చూస్తూ ఊరుకుంటున్నాం అనుకుంటున్నారా లేకపోతే స్టేడియంలో గోళీలాట ఆడతాం అనుకుంటున్నారా? రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ మాదే. చూసుకోండి ఈ ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ మీతో పడింది. మీకైతే షాక్ ఇస్తాము. అది హోమ్ గ్రౌండ్ ఎవరిదే? మీదే. ఉప్పాలైనా పర్లేదు తుప్పాలైనా పర్లేదు పక్కా మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపిస్తాం. అరే ఆచరు ఈ ఐపీఎల్ సీజన్ లో ద వరస్ట్ బౌలింగ్ లైనప్ అంటే వాళ్ళదే. బోల్ట్ గన్ వదిలేసిరి, అశ్విన్ గన్ వదిలేసిరి, చాహల్ గన్ వదిలేసిరి. ఇట్లా మంచి బౌలర్లంతా వదిలేసి నీ ఎట్లా దిక్కుమాల బాలను పట్టుకొని వచ్చినారు. మీలాంటి బౌలింగ్ లైనప్ లో 300 ఈజీగా 400 కూడా చూపించచ్చు. ఫస్ట్ మ్యాచ్ పక్కా 300 లోడింగ్ చూసుకోండి. అరే ఓ పరాగో నాకైతే ఇంజూర్ ఉంది. ఫస్ట్ 3 మ్యాచ్లు అయితే నువ్వే కెప్టెన్సీ చేయాలి. 3 మ్యాచ్లు కనుక కుడిపించినావు అంటే నేను నిన్ను కుడిపిస్తా. నువ్వైతే పక్క 3 మ్యాచ్లు అట్లీస్ట్ 2 మ్యాచ్లన్నా గెలిపి. అరే సంజయ్ బ్రో నువ్వైతే టీవీ చూస్తూ ఉండు. ఈ పరాగాడిచ్చే ఆట ఎట్లుంటుందో నువ్వైతే పక్కా ఫిక్స్ అయిపో. 3 మ్యాచ్లకి 3 మ్యాచ్లు గెలిపిస్తా. లాస్ట్ ఇయర్ చూసారు కదా ఎంత మంచి బ్యాటింగ్ చేస్తున్నావు. ఇప్పుడు కూడా అదే చేస్తా. పక్కా సెంచరీ లోడింగ్. అరే ఓ పరాగో యూట్యూబ్ లో బొమ్మలు చూసినంత ఈజీ కాదు కెప్టెన్సీ చేయడం అంటే. ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టాలి, కరెక్ట్ టైంలో కరెక్ట్ బౌలర్ దింపాలి, అన్ని నువ్వే చూసుకోవాలి. అదైతే నీ వల్ల పక్కా చేత కాదు. అందుకే నీ కెప్టెన్సీ నాకు ఇచ్చేయి, నేను చూసుకుంటా. నా పర్సనల్ విషయాలు జోలికి రాఘవయ్య జైస్వాల్. నా ఇష్టం, నేనేమన్నా చూసుకుంటా. నీకైతే అది అనవసరము. నువ్వైతే నాది పట్టించుకోకూడదు. చూసుకో ఏది చూసినా సరే ఈ మ్యాచ్ కెప్టెన్సీ చేసి మ్యాచ్ ఎట్లా గెలిపిస్తాడు. ఇట్లాంటి ఉత్తిత్తి మ్యాచ్లకి కాటేరం కోడ్కు అవసరమైతే పక్కా ఉండదు. మన ఓపెనర్సే చూసుకుంటారు. ఏదైనా మిస్ అయితే ఇషాన్ కిషాన్ గాడి ఫినిష్ చేస్తాడు. అక్కడ మిస్ అయి నా దాకా బ్యాటింగ్ వచ్చిందంటే 6 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తాను. నాకైతే ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్. అదే క్లాస్ బ్రో మీ దాకా పోయి బ్యాటింగ్ పోయి నేనెందుకు రానిస్తా? ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కాటేరమ్మ కొడుకునే. 1 డౌన్ లో వస్తా చితా కొట్టేస్తా. అది చూద్దాం. ఈ ఎస్ఆర్హెచ్ ఓడిచ్చాక అయ్యల్దు అనేసి అంతా కథలు మింగుతా ఉంటారు. దాన్నైతే రివర్స్ చేసే టైం వచ్చింది. నా కెప్టెన్సీతో చేస్తా. నా కెప్టెన్సీ మ్యాజిక్ తో చూపిస్తా. అరే యూట్యూబ్ హిస్టరీ పరాక్ అంకుల్ నన్నైతే ఈ మ్యాచ్ లోనే తోలుకోండి. నేనైతే కాటేరమ్మ కొడుకుల నుంచి కాటేయకుండా కాపాడతా. పక్క మ్యాచ్ గెలిపిస్తా. తమ్ముడు పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాగా కాసేపు సైలెంట్ గా ఉండు. నీకు అంకులేంట్రా పిల్ల పుల్క? నువ్వు కాటేరమ్మ కొడుకులు నాపుతావా? నువ్వు చూస్తేనే నువ్వు తడుచుకొని పోసుకుంటావు. అట్లుంటారు ఒక్కొక్కరు. నీకైతే 5 రూపాయలు ఇస్తా. సైలెంట్ గా పోయి లాలీపాపులు తెచ్చుకొని మ్యాచ్ ఎంజాయ్ చేయి అంతే. అరే పరాగు నిన్ను అడిగింది మ్యాచ్ లో ఛాన్సే కదా. ఏదో నీ ఆస్తంతా అడిగినట్లు అట్లొస్తావేంది? లాస్ట్ నీ టైం బాగుండే లక్తో 500 రన్స్ అయితే కొట్టేసి. ప్రతి సీజన్ అట్లా ఉండదమ్మా. చూసుకో ఈసారి గోషిని కూడా కొట్టవు. సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. నువ్వు సూపర్ రా. ఏమా ఎస్ఆర్హెచ్ టీం ని బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా అనుకుంటే పాప్ లో కాలేసినట్లే బౌలింగ్ లో కూడా ఉంది. సెన్సేషనల్ షమి నేనుండను. అట్లాగే హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, స్పిన్నర్స్ వస్తే జాంపా ఉండడు. అట్లాగే రాహుల్ చార్ ఉండడు. బ్యాటింగ్ కంటే స్ట్రాంగ్ బౌలింగే ఉంది. ఏమిది బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ అన్నా ఉన్ని. ఇక్కడ ఉన్నది ఎవరు? జైస్వాల్. 13 బాల్ హాఫ్ సెంచరీ మర్చిపోయారా ఏంది? ఈ మ్యాచ్ లో కావాలంటే చూసుకో 10 బాల్లోనే కొట్టి పారేస్తా. జైస్వాల్ అంటారా బాబు? ఊరి పొలిమేర చివరన 2 ఉంటారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కత్తులు పెట్టుకొని రెడీగా ఉంటారు. వస్తే నరికి పారదొప్పుతారు. ఒకవేళ అక్కడ మిస్ అయ్యి ఊర్లోకి ఎంటర్ అయ్యింది అనుకో, రెండో వీధి దగ్గర ఇషాన్ కిషాన్ ఉంటాడు. వాని దగ్గర అయితే గన్ ఉంది. వాడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఒకవేళ అక్కడ మిస్ అయ్యి గేట్ దాకా వచ్చాడు అనుకో,
గేటు దగ్గర కాటేరమ్మ కొడుకుంటారు. వన్ చేతిలో బల్లెం ఉంటుంది. కస 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 అని పొడిచేస్తాడు. ఈ టైం బాగుండి అక్కడ మిస్ అయినా అనుకో వాకిల్ దగ్గర నేనుంటాడు. ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు. నితీష్ కుమార్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఓకే అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలుస్తుందా లేకపోతే రాజస్థాన్ గెలుస్తుందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.